వాలిడ్ పాలిండ్రమ్. ఈ ప్రాబ్లమ్‌లో మనకు ఒక స్ట్రింగ్ అయితే ఇస్తారు. లైక్ ఎగ్జాంపుల్ 1లో ఎ మ్యాన్, ఎ ప్లేన్, ఎ కెనల్ అని. ఏంటి ఆ పాలిండ్రమ్ అంటే మనం ముందు నుంచి చదివినా, వెనక నుంచి చదివినా అది మాత్రం సేమ్ ఉంటుంది. లైక్ ఇదేంటి ఈ ఎగ్జాంపుల్‌లో మనం స్పేసెస్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్‌ని రిమూవ్ చేస్తే మనకొక స్ట్రింగ్ అయితే ఫార్మ్ అవుతుంది. లైక్ ఏఎం, ఏఎన్ అని. అదేంటి అది ముందు నుంచి చూసినా, వెనక నుంచి చూసినా అది మాత్రం సేమ్ ఉంటుంది. సో, అది పాలిండ్రమ్. అందుకే మనం దాన్ని ట్రూ అని రిటర్న్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి రైస్ ఎ కార్. ఆ రైస్ ఎ కార్‌లో స్పేసెస్ తీసేస్తే మనం రైస్ ఎ కార్ అని ఉంది కదా! దాన్ని ముందు నుంచి చూసినా, వెనక నుంచి చూసినా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, అందుకే మనం ఫాల్స్ అని రిటర్న్ చేస్తాం. ఎగ్జాంపుల్ 3లో ఎంప్టీ స్పేస్ ఇచ్చాడు. అలాంటప్పుడు మనం ట్రూ రిటర్న్ చేస్తాం. ఇప్పుడు మనం కోడ్ ఎలా రాయాలో చూద్దాం. స్ట్రింగ్ S1 ఈక్వల్ టు S డాట్ టు లోవర్ కేస్ అంటే మనం లోవర్ కేస్‌కి కన్వర్ట్ చేస్తున్నాం. స్ట్రింగ్ S2 ఈక్వల్ టు S1 డాట్ రీప్లేస్ A టు Z కామా 0-9 అంటే ఇవి కాకుండా వేరేటివి ఉంటే అవన్నీ మనం డిలీట్ చేసేస్తామన్నమాట. ఇంట్ I ఈక్వల్ టు 0, ఇంట్ J ఈక్వల్ టు S2 డాట్ లెంగ్త్ -1 అంటే మన లాస్ట్ ఇండెక్స్‌ని అయితే అసైన్ చేస్తున్నాం. వైల్ I ఈస్ గ్రేటర్ దెన్ J. ఇఫ్ S2 డాట్ క్యారెక్టర్ ఆఫ్ I ఇస్ నాట్ ఈక్వల్ టు క్యారెక్టర్ ఎట్ J అంటే ఒకవేళ 2 సేమ్ కాలేవనుకో అప్పుడు మనం డైరెక్ట్‌గా ఫాల్స్ అని రిటర్న్ చేస్తాం. ఒకవేళ సేమ్ అయితే I++ అండ్ J మైనస్ మైనస్ చేస్తాం. అలా మన లూప్ మొత్తం రన్ అవుతుంది. లాస్ట్‌కి మనం ట్రూ రిటర్న్ అని రిటర్న్ చేస్తాం. ఇప్పుడు మనం రన్ చేస్తే మన టెస్ట్ కేస్ అన్నీ పాస్ అవుతాయి. డూ ఫాలో ఫర్ నెక్స్ట్ వీడియో.